గురుగారు ఒక యవనస్తుడు చచ్చిపోయినప్పుడు ఓకే. తనకి కొంతమంది కొన్ని ఊర్లల్లో ఇది ఆనివాయితోనో ఏదో మరి తెలీదు జిల్లేడు చెట్టుతో పెళ్లి చేస్తారు. ఎందుకు అట్లా? జిల్లేడు చెట్టుతోటి పెళ్లి చేస్తారు. అంటే పెళ్లి కాకుండా అబ్బాయి వెళ్ళిపోయిండు కదా, మంచికి జిల్లేడు చెట్టే, చెడుకు జిల్లేడు చెట్టే అండి. చెడుకు జిల్లేడు చెట్టే, మంచికి జిల్లేడు చెట్టే. అంటే దాన్ని ఏ రకంగా చూసుకుంటే ఆ రకంగా మంచితనానికి యూజ్ చేసుకోవచ్చు, చెడు రకంగా యూజ్ చేసుకుంటారు. కాబట్టి దాని గురించి జిల్లేడు చెట్టు అనేది మనిషి పెళ్ళి కాని అబ్బాయి చనిపోయిండు, అరే పెళ్ళి లేకుండా ఎట్లా మనం దాన సంస్కారాలు చేస్తారు. కానీ జిల్లేడు చెట్టు కన్నా ఒక ఆనవాయితీ లెక్క పురాతన నుంచి వస్తుంది. దానికి భాషంగం కట్టి మనిషి పెళ్ళి ఎలా చేస్తారో అలా చేయడం జరుగుతుందండి. ఒక చచ్చిపోయిన మనిషి దయ్యం అవుతాడా? అంటే అది కొన్ని శాంతించకపోతే అయితే కావచ్చు అనే సెంటెన్సులు పూర్వం నుంచి చెప్పుకునే పెద్దలు అనే మాటలు. అయితే ఇట్లా వాళ్ళని హింసించి చంపడం లాంటిది అలాంటిది అయితే అవుతారు అనే సెంటెన్స్కి అది వేరే ఉంటుందండి. అది గురుగారు పూర్వంలో మనిషి చచ్చిపోతే పూడ్చిపెడుతుండేనా కాలుస్తుండేనా? అంటే ఎవరు ఆనవాయితీ ఉంటుంది దాంట్లో కూడా ఆనవాయితీ ఉంటుంది. కొందరికి బొందు ఉంటుంది, కొందరికి కాష్టం ఉంటుంది. కాష్టం అంటే కొందరు కాష్టం కాలేయాలి, వాళ్ళ ఆనవాయితీ స్టార్టింగ్ నుంచి తండ్రి తాత ముత్తాత అట్లా వాళ్ళ ఆనవాయితీ ఎట్లుంది ఫస్ట్ తెలుసుకుంటారు. వాళ్ళకి ఆటోమేటిక్ అర్థం. మనిషి చచ్చిపోతే ఎన్ని రకాలుగా బొంద పెడతారు మనిషిని? ఒకటే రకం. ఇప్పుడు కొంతమంది చేస్తారు, బొంద పెడతారు. కొంతమందికి కూర్చోబెడతారు, కొంతమందికి రివర్స్లో పడుకోబెడతారు. అంటే వేరే మనకు అలాంటి అంటే ఇది అదర్ కాస్ట్ వాళ్ళు ఎట్లుంటుందో తెలియదండి. మన తెలుగు సాంప్రదాయంలో మన తెలుగు దాంట్లో మాత్రం బొంద అనేది ఒకటే టైప్ పెడతారు, కాష్టం అనేది ఒకటే టైప్ చేస్తారు. నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నా, తెలియని దానికి నేను ఏదో సర్ది చెప్పి అదంతా ఏమో కాదు. మనకు తెలిసిన విధంలో మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా మేము చూసినంత మట్టుకు మనది ఒకటే తిరిగి బొంద పెట్టడము, కాష్టం చేయడం అంతే. ఇవి రెండే సెంటెన్స్ ఉంటాయి, ఇక తెలియదండి. ఇప్పుడు మనము 5G జనరేషన్లో ఉన్నాం కదా గురుజీ. ఓకే. సో ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోలు చూస్తుంటే మరుగుమందు ఉంటుంది, చేతబడి ఉంటుంది, వశీకరణ ఉన్నది అంటారు కదా. సో వశీకరణకి మరుగుమందుకి ఏంటి డిఫరెన్స్? వశీకరణ అనేది అది కూడా టైపింగ్స్ ఉంటాయండి. వాళ్ళు ఎవరెవరు గురుపదేశాలు ఎలా ఉంటే అలా వశీకరణం చేయడం. కొందరు ఫోటోలు వీటితోటి కొన్నిందరికి వాళ్ళ గురుపదేశం ఎలా ఉంటే అలా ఫాలో కావడం, అది ఒకటి. ఈ ఆనవాయితీగా మూలిక తంత్ర విధానంగా చూసుకుంటే మరుగుమందు అనేది తయారు చేసుకోవడం అదొకటి. ఈ మధ్య కాలంలో కొంతమంది వశీకరణని కొంచెం వేరేలాగా యూజ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి కోసమే వాడుతున్నారు కదా. సో పూర్వంలో వశీకరణ అనేది దేని గురించి వాడుతుండే అసలు? అంటే వశీకరణ అనేది కూడా కొన్ని రకాల, అంటే ఇంతే అండి, మనం నచ్చిన వాళ్ళు వశపరచుకోవడం అనేది. ఇప్పుడు ఒక ఆవు ఉందండి, ఆవుకి లేగ పుట్టింది, లేగ చనిపోయింది అనుకో, పాలు ఇవ్వదు. లేగ పుట్టింది చనిపోయింది అనుకోకుండా, అప్పుడు పాలు ఇవ్వదు, అది ఎవరి దగ్గర రాని తంతది. దానికి ఒక చెట్టు లాంటిది ఆ విధంగా తీసి దానికి గిట్లనో కలిపి పెడితే మళ్ళీ 2 డేస్లో సెట్ అయిపోయింది. అది సెట్ అయిపోయింది అంతే, మన కళ్ళతో మన పెద్దలు చేసిన విధంగా. అంటే అది ఎంతో కొంత ఉన్నట్టే కదండి, ఉన్నట్టే కదా. అదేవిధంగా కొన్ని జరిపించుకుంటూ ఉంటారు. అంటే గురుపదేశాన్ని బట్టి మెయిన్ ఇక్కడ థింక్ ఏంటంటే గురువులు ఏ విధంగా చెప్పుతున్నారు, గురువులు ఏ రకంగా ఫాలో అవుతూ తెలిసిన విధం వీళ్ళకి తెలియజేస్తారు. తెలిసిన విధమే చెప్పడాన్ని, అది వేరు, తెలియంది కాదు. ఒక మనిషికి మరుగుమందు ఉంటే వీడికి మరుగుమందు ఉందని మనం ఎట్లా తెలుసుకోవాలి? అంటే దాని విధానాలు వేరే ఉంటాయండి. అంటే వాళ్ళకి ఇది కూడా సేమ్ అంతేగా, వాళ్ళకి సంబంధించిన విధాలు ఉంటాయి. కొందరు ఆకు పసరు తీసుకొచ్చి అరచేతిలో పెట్టి పోస్తే గడ్డ కట్టడము, లేకపోతే ఉట్టుకుంటే లేదనడం, ఇట్లా అలా సాంప్రదాయం. అంటే వాళ్ళ లోపల ఏమైనా లక్షణాలు కనిపిస్తుంటాయి? లక్షణాలు ఉంటాయండి. అంటే ఇదే ఇప్పుడు బక్క కావడము, హెయిర్స్ అలాంటి ఊడిపోవడము, వాళ్ళు ఏది కొద్దిగా ఇబ్బందుల కాళ్ళు చేతులు గుంజడం, అలాంటి లక్షణాలు చూపిస్తుంటాయండి. దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఇక సవలతు ఉన్నట్టు వాళ్ళు మెదులుకుంటారండి. ఇప్పుడు మీరు కొన్ని మూలికల గురించి చెప్తుంటారు కదా, అంటే బేసిక్వి, అంటే దొరికేది తీసుకొని మీరు చేసుకోండి అంతే, నాకు సంబంధం లేదు. మీకు కావాలి అంటే మీరు ఇది చేసుకుంటే మంచి అవుతుందండి అని. సరే, ఇప్పుడు చాలా మందికి కిడ్నీలో రాళ్ళు వస్తాయి. అవును. ఆ రాళ్ళు కరగాలంటే ఏం చేయాలి? అంటే మీకు తెలిసిందేమన్నా ఉందా? స్టోన్స్ ఉంటాయండి. ఏముంటది? స్టోన్స్కు సంబంధించినవి చాలా ఉన్నాయి, ఒక్కటి చెట్టు కాదు, చాలా ఉన్నాయి. స్టోన్స్కి పోవాలంటే వేరే ఉన్నాయి, దానికి తీసుకొని ఒక్కొక్క చెట్టు గురించి ఒకటి కంపల్సరీ పనిచేస్తుంది. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే రోడ్ల పండి కనిపించే ప్రతి ఒక్క చెట్టు కూడా వర్క్ చేస్తుంది. దానికి కొంత మోతాదు, ఇప్పుడు విషమైన అమృతమైన తినాలి అంటే దానికి ఒక మోతాదు అనేది ఉండాలి. ఆ మోతాదు తీసుకొని కరెక్ట్ మనం వాడినప్పుడే అది మనకు తెలుస్తుంటుందండి. ఇప్పుడు గవ్వదండలు వేసుకుంటారు కదా చాలా మంది. అవునండి, గవ్వలు
అవి అంటే ఓన్లీ దేవుడు వచ్చేవాళ్ళు దేవుడు పని చేసేటోళ్ళు వేసుకోవచ్చా, ఎవరైనా వేసుకోవచ్చా గవ్వల దండ? గవల దండ అనేది దేవుడు వచ్చిన వాళ్ళు వేసుకుంటారండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సీనియర్ సింగర్ వేసుకుంది, ఒక బోనాల పండుగలో గవ్వల దండ వేసుకుంది, అట్లా వేసుకోవచ్చా? అంటే షూట్ కదండి, ఇక షూట్ అయినప్పుడు ఆమె ఎల్లమ్మ పొజిషన్లో నేను ఎల్లమ్మ దేవుని పాట తీస్తున్నా కాబట్టి బోనం ఎత్తుకున్నా కాబట్టి వేసుకుంటానే అనిపించవచ్చు, వాళ్ళు వేసుకోవచ్చు అండి. దానికి మనం తప్పు పట్టలేము, గొప్పగా చెప్పలేము. ఏంటంటే సరే దండ అనేది ఎల్లమ్మ దేవుడు వచ్చిన అనవైతే ఏది గవ్వలు ఎన్ని దర్శనాలు, 19 గవ్వలు పక్క దర్శనాలు, ముత్తుము గవ్వలు నీకు ముందు దర్శనాలు అనేది కూడా పాట ఉందండి. అయితే ఆ పాటలో తగ్గట్టు ఇక ఖచ్చితంగా మనకి ఈ దండ ఉండాలి అని వేసుకుంటే దానికి మనం పెద్దగా విమర్శించలేము. సరే సంతోషం అనిపిస్తే వాళ్ళు మంచి పని చేసారు, ఆ దండ వేసుకొని ఏదో చేయలేదు కాబట్టి సంతోషమే, వాళ్ళ ఇష్టం. ఇంకోటి గురించి రుద్రాక్ష గురించి చాలా మంది తెలియక రుద్రాక్షలు వేసుకుంటారు కదా. అవునండి. సో రుద్రాక్షలు వేసుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి? రుద్రాక్ష అనేది దాంట్లో కూడా రకాల టైపింగ్స్ ఉంటాయి కదండి. కొందరు ఏకముఖి, చంద్రముఖి ఇలాంటి రుద్రాక్షలు ఉంటాయి కాబట్టి ఎవరికి తోచిన దాని నియమనిష్టం అనేది అప్పుడు ఎందుకు వేసుకుంటున్నావు, దానికి ఏం పాటించాలి అనేది ఎవరి ఆలోచన బట్టి వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు పాటించుకుంటారండి. నార్మల్గా వేసుకున్న రుద్రాక్షలు వేరుంటాయి, ఈ ఏకముఖి, చంద్రముఖి రుద్రాక్షలు అనేది వేరుంటాయి. ఇంకోటి గురించి ఇప్పుడు మీకు కొంచెం మూలికల గురించి తెలుసు కాబట్టి, అంటే మీరు బేసిక్గా చెప్తారు కాబట్టి, అంటే నాకు తెలిసిన వరకు, నేను విన్న వరకు, అది నిజమో అబద్ధం నాకు తెలీదు, 24 రకాల ఆకులు ఒక దగ్గర కలిపి పెట్టి మనకు నచ్చిన వ్యక్తి మీద పడేస్తే వాళ్ళు మనకు వశీకరణ అవుతారంట, నిజమేనా? అంటే ఇక వాళ్ళు నేర్చుకున్న విద్యను బట్టి అండి, వాళ్ళు ఏ రకంగా నేర్చుకున్నారు దాన్ని బట్టి అది వాళ్ళకు వర్కౌట్ అయితే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మనం తెలియంది, మనం 24 చెట్లు అనేది అంటే ఆ గురూపదేశం ఎలా ఉన్నది, ఆయన ఎంత దాకపోతాడు. ఇప్పుడు నేనున్నా, నువ్వు గీడి దాకపో అన్నావు. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఆ చెట్ల గురించి చెప్తున్నా, ఆ చెట్ల గురించి చెప్తున్నా, నాకు తెలిసిన విషయం చెప్తా, కానీ తెలియంది కొత్తగా చెప్తే ఇప్పుడు ఏమవుతుంది. అందు గురించి మనకు తెలిసిందే చెప్తున్నా. మీకు కూడా విలేజ్లలో దొరికేది ఉంటే ఇట్లా పాటించురి, పాటించేది కూడా దానికి నియమ నిబంధనలతోటి పాటించుకోండి, ఇబ్బంది పడకూడదు. అంటే ఎత్తుగంక తినమన్నారు, లావుకుంటే బక్కగా అవుతారు అని, ఇంత తినమన్నారని ఇంత ముద్దలు కట్టుకొని తింటే ఎఫెక్ట్ అవుతుంది కదండి. ఆ విషయం కూడా నేను స్పష్టంగా చెప్పినాం. మీకు చెయ్యొస్తే చేసుకోండి, చేసుకొని మంచిగా ఉండండి. నాకు తెలిసే ముచ్చట నీకు చెవులు వేస్తున్నా, నువ్వు చేసుకో, కానీ దాన్ని విషయంగా మార్చుకొని చేసుకోవద్దు అని ముందుగానే చెప్తున్నాను.